హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటే ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే టొమాటో రైస్ అండి. ఇది కుక్కర్లో చేస్తున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్లో మనం లంచ్ బాక్స్ అనేది రెడీ చేసి ఇచ్చేయచ్చు. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ కుక్కర్లోని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. బటర్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు గీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కావాల్సిన మసాలా దినుసులు. నేను 2 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే కొంచెం షాజీరా వేసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫస్ట్. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ కోసం 3 టొమాటోస్ అనేవి తీసుకున్నాను, మీడియం సైజ్వి. సో ఒక టొమాటోని పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టొమాటోస్ని నేను ప్యూరీగా కూడా చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ పీసెస్ అయితే వేసుకొని మెత్తగా అయ్యే వరకు చూసారా ఇలాగా ఫ్రై చేసేసుకొని అప్పుడు ప్యూరీ కూడా వేసేసుకుందాము. సో టొమాటో ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి ఫస్ట్. చూస్తున్నారు కదా ఇలా దగ్గరగా అయింది కదా. సో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. సో దీనిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలాలు హోల్ స్పైసెస్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు రైస్లో తగలకుండా ఉండాలనుకుంటే అవి స్కిప్ చేసేసి మీరు ఇక్కడ మసాలా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ తేలుతుంది కదా, అంతా మగ్గిపోయింది బాగా. సో ఇప్పుడు నేను మొత్తం రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. చూస్తున్నారుగా టొమాటో పేస్ట్ అంతా కూడా మగ్గిపోయిందండి బాగాను, ఆయిల్ తేలుతూ ఉంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ కూడా వాటర్ కొలిచి పెట్టేశానండి. వాటర్ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. సో 2 కప్ వాటర్ వేసేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి నేనైతే 3 విజిల్స్ వరకు ఉంచాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటారో అలాగే కుక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ టైం లంచ్ బాక్స్ కోసం అయితే మంచి రెసిపీ అండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు కూడా కూడా ఫైనల్గా కొంచెం కొరియాండర్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్ రెసిపీ అనొచ్చు, క్విక్ టిఫిన్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు. ఎలా అనుకున్నా కూడా సూపర్ టేస్టీ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.